అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణ హైదరాబాద్ జూబ్లీ స్థానానికి ఒక 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది అనేటువంటిది అంతున్న సమాచారం. ఈ ఎన్నిక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్య కారణాలతో చనిపోవటం వల్ల జరుగుతూ ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడితే, అంటే ఒక ఎమ్మెల్యే స్థానానికి ఖాళీ ఏర్పడితే 6 నెలల్లోపు ఎన్నిక నిర్వహించి భర్తీ చేయాలి అనే ఒక నిబంధన ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ ఎన్నిక పెడతా ఉంది. ఈ ఎన్నిక 3 పార్టీలకు కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానం 2014లో మాగంటి గోపీనాథ్ గారు టీడీపీ పార్టీ నుంచి గెలిచారు. తర్వాత అప్పటి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తర్వాత 2018లో టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని 2సారి గెలిచారు. మొన్న ఆ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద మొన్న ఎన్నికల్లో మళ్ళీ 3సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు అనారోగ్య కారణాలతో చనిపోయారు. సో ఆయన మీద మంచి పేరు ఉంది, 3సార్లు గెలిపించారు. కాబట్టి అదే కుటుంబానికి టికెట్ ఇచ్చింది ఆ పార్టీ. మాగంటి సునీత గారికి టికెట్ కేటాయింపు చేసింది. అందరికంటే ముందే అఫీషియల్గా టికెట్ అనౌన్స్ చేసింది ఆ పార్టీనే. ఇప్పటికే ఆ పార్టీ ప్రచారం దూసుకెళ్తూ ఉంది. ఇంటింటి ప్రచారం మాగంటి సునీత గారు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీకి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పటివరకు తెలంగాణ వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కానివ్వండి, మొన్న సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో కానివ్వండి, ఆ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. మొన్న రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినా సరే, జిల్లాల్లో ఓడిపోయినా సరే, హైదరాబాద్ వరకు ఒక ఎంఐఎం స్థానాలు మినహాయించేసి, గోషామహల్ రాజాసింగ్ను మినహాయించేసి బీజేపీ అభ్యర్థి, మిగతా స్థానాలన్నీ బీఆర్ఎస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలిచింది. సరే, వాళ్ళు మళ్ళా జీహెచ్ఎంసీ పరిధిలో జరిగిన ఒక ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీటును సంపాదించలేకపోయారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చూపించారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాబట్టి ఇప్పుడు మళ్ళా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలన్నా, రేపు ఖైరతాబాద్లో బై ఎలక్షన్ వస్తే గెలవాలన్నా జూబ్లీహిల్స్ గెలిచి తీరటం అనేటువంటిది చాలా అవసరం. అంటే బీఆర్ఎస్ పార్టీ చనిపోలేదు పొలిటికల్గా. బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది, గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనేది చూపించుకోవాలంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ గెలిపించుకోవాలి. రేపొద్దున బీఆర్ఎస్ ఈ సిట్టింగ్ స్థానం గెలవకపోతే, ఏమయ్యా నువ్వు పెరిగావన్నో, ఏమయ్యా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందన్నో, ఏమయ్యా బ్రాండ్ అబ్బా హైదరాబాద్ నీదే అన్నో, కానీ జూబ్లీహిల్స్లో గెలవలేకపోయావు కదా, నీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయావు కదా, నువ్వు చేసేదంతా సోషల్ మీడియా ప్రచారం తప్ప నిజం లేదు అని నిందలు భరించాల్సి వచ్చింది. ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పరిధిలో ఏమీ పర్ఫార్మెన్స్ చూపించలేదు. 0 పర్ఫార్మెన్స్. ఒక రకంగా చెప్పాలంటే 0 అంటే 0. కానీ ఒక ఉప ఎన్నిక వస్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో అక్కడ మాత్రం గెలిచింది. అది రిజర్వ్డ్ సీటు, అది గెలిచారు వాళ్ళు. కాబట్టి అధికారం చేతిలో ఉంది కాబట్టి దీన్ని గెలిచి తీరాలి. జూబ్లీహిల్స్ని గెలిచి తీరాలి, ఏదో రకంగా గెలిచి తీరాలి. ఏదో రకంగా గెలిచి తీరటం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు, పోటీ బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య అనే చర్చ ఉంది. కాదు మా పార్టీకి కూడా బలం ఉంది అనేటువంటి నిరూపించుకోవాలంటే జూబ్లీహిల్స్లో గెలిచి తీరాలి. తర్వాత పీజీఆర్ తర్వాత ఒక నాయకుడు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి లేడు. కాబట్టి నాయకత్వాన్ని బిల్డ్ చేసుకోవాలన్నా సరే జూబ్లీహిల్స్ని గెలిచి తీరాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రేపు ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తే, అంటే అక్కడ ఆల్రెడీ బీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అతని మీద అనర్హత వేటు పిటిషన్ పెండింగ్లో ఉంది. అనర్హత వేటు పట్టడానికి అవకాశం ఉంది. టెక్నికల్గా అతను దొరికిపోయాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ఎంపీగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశాడు. కాబట్టి టెక్నికల్గా అతను దొరికిపోయాడు. అతని మీద అనర్హత వేటు పట్టడానికి అవకాశం ఉంది. అతని మీద అనర్హత వేటు పడితే ఖచ్చితంగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుంది. జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ కలిసి ఉంటాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారో ఖైరతాబాద్లో వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఖైరతాబాద్లో దానం నాగేందర్ గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన ఎమ్మెల్యేలకు సంతృప్తి. లేకపోతే దానం నాగేందర్ ఓడిపోయాడు అనుకోండి, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం వేస్తూ, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పార్టీలోకి ఇంకెవరు రారు, ఉన్నోళ్ళు కూడా ఉండటం కష్టం. కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుందంటే, ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత స్వార్థాలు ఎక్కువగా చూసుకుంటుంటారు పార్టీ నియమావళి నిబంధనల కంటే. అది అన్ని పార్టీలు అట్నే ఉన్నారనుకోండి ఇవాళ రేపు ఎమ్మెల్యేలు. సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద కమాండింగ్ కోల్పోయింది, పరిపాలన మీద కమాండింగ్ కోల్పోయింది అంతిమంగా. కాబట్టి రేపు ఖైరతాబాద్ గెలవాలి అంటే ఇవాళ జూబ్లీహిల్స్ గెలవాలి. అందుకని కాంగ్రెస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నివాసం జూబ్లీహిల్స్ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి తన నివాసం ఉంటున్న ఏరియాలో కూడా పార్టీని గెలిపించుకోలేడు ముఖ్యమంత్రి అనే పేరుని రేవంత్ రెడ్డి మొయ్యాల్సి వచ్చింది. ఇప్పటికే అతను సొంత పార్లమెంట్ స్థానంలో ఓడిపోయింది, అతను సిట్టింగ్ పార్లమెంట్ స్థానంలో ఓడిపోయింది అనే పేరు రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఇప్పుడు తన గవర్నమెంట్కి పర్ఫార్మెన్స్ బాగుంది అని చూపించుకోవాలన్నా, రేపు జీహెచ్ఎంసీలో గెలవాలన్నా, తనకి క్రెడిబిలిటీ ఏర్పడాలన్నా, వ్యతిరేకత లేదు అని చెప్పుకోవాలన్నా, ఏ రకంగా అయినా సరే
కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలి, దాంట్లో ఆప్షనే లేదు, గెలిచి తీరాలి. ఆ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళు అందుకనే బీసీ అభ్యర్థి నిలబెట్టాలనుకుంటున్నారు. మోస్ట్లీ నవీన్ కుమార్ యాదవ్కి టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందనేది నాకున్న సమాచారం. సరే, బయట రకరకాల ప్రచారాలు రకరకాల పేర్లు తిరుగుతున్నా ఎదుగో నేను నవీన్ కుమార్ యాదవ్కి టికెట్ వస్తుందనేది నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఏం లేదు, ఓసీ బీసీ నినాదాన్ని పెట్టుకొని పోవాలనుకుంటున్నారు. అది ఎందుకంటే అక్కడ 3,96,000 ఓట్లు జూబ్లీహిల్స్ పరిధిలో ఉంటే దాదాపు 1,80,90,000 ఓట్ల బ్యాంకు మైనార్టీదే ఉంది. మైనార్టీ ఓట్లు, మైనార్టీ క్రిస్టియన్స్ కావచ్చు, మైనార్టీ ముస్లిమ్స్ కావచ్చు. మైనార్టీ ముస్లిమ్స్ చాలా ఎక్కువ ఉన్నారు, దాని తర్వాత బీసీలు ఎక్కువ ఉన్నారు. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మారాలి అంటే మన బీసీ అభ్యర్థికి ఇస్తే మారొచ్చు. ఎందుకంటే మైనార్టీలు అంటే ఎంఐఎం పక్కన ఉంది కాబట్టి వాళ్ళు ఓటేస్తారు, బీసీ అభ్యర్థిని పెడితే బీసీలు ఓటేస్తారు. ఈ రకంగా సామాజిక లెక్కల్లో నుంచి గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసుకుంటుంది. సరే, ఇక బీజేపీ పార్టీ అదేందో తెలియదు, అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అంటారు కదా, అది బీజేపీ పార్టీకి. అదే గ్రౌండ్లో బీజేపీ పార్టీకి ఫేవర్గా జనాలు ఉంటారు. బీజేపీ పార్టీ ఆల్టర్నేటివ్ కావడానికి అన్ని రకాల స్కోప్లు ఉంటాయి, కానీ బీజేపీ పార్టీ ప్రయత్నం చేసుకోదు. ఇప్పుడు రాష్ట్రంలో సభ్యత్వ పరిస్థితిలో ఉంది బీజేపీ పార్టీ. జూబ్లీహిల్స్లో కూడా అదే పరిస్థితి. లంకెల దీపక్ రెడ్డి అంటున్నారు, మళ్ళీ ఆయన ఏదో ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు. మొత్తంగా బీజేపీ పార్టీ మాత్రం చిన్న కన్ఫ్యూజన్లో ఉంది. నిజానికి గ్రౌండ్లో బీజేపీ పార్టీ ఫైట్లో లేదు. మరి ఏమైనా సీరియస్గా దిగి వాళ్ళు ఏమైనా లెక్కల్ని మార్చుకోగలిగితే తప్ప ఏం చెప్పలేవు. ఒకే బీజేపీ పార్టీ ఆల్టర్నేటివ్ మేమే, కాంగ్రెస్ పార్టీని ఓడించేది మేమే. చూశారు కదా, మన పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని వచ్చాయి, ఏమీ రాలేదు కదా. మేము 8 పార్లమెంట్ స్థానాలు కొట్టాం కదా, కాంగ్రెస్ 8 కొడితే మేము 8 కొట్టాం కదా. చూసారా, బీజేపీ ఎదిగింది, బీఆర్ఎస్ పొలిటికల్గా ఏమీ లేదు తెలంగాణ గ్రౌండ్లో, ఇక అంతా బీజేపీనే అని చూపించుకోవాలంటే బీజేపీ గెలిచి తీరాల్సిన బీజేపీ మరి ఎందుకో కొంత కామైగా కనబడుతుంది. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ అండి, అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీది మంచి పర్ఫార్మెన్స్ అండి. మరి జూబ్లీహిల్స్లో కూడా అదే పర్ఫార్మెన్స్ చూపిస్తే బీఆర్ఎస్ స్పేస్ని బీజేపీ ఆక్యుపై చేయొచ్చు, అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు గట్టిగా మెండుగా ఉన్నాయి. బీజేపీ ఏ మేరకు ఎన్కాష్ చేసుకోగలిగిందో చూడాలి. ఏదైనా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది 3 పార్టీలకి చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ ఇన్ని పార్టీలకి ఇంతగా ఇంపార్టెన్స్ అయింది ఈ మధ్యలో ఇదే. మన కంటోన్మెంట్ ఇంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. జూబ్లీహిల్స్ మీద డిపెండ్ అయ్యే ఖైరతాబాద్ ఉంటుంది ఎన్నిక, జూబ్లీహిల్స్ మీద డిపెండ్ అయ్యే జిహెచ్ఎంసీ ఎన్నిక ఉంటుంది, జూబ్లీహిల్స్ మీద డిపెండ్ అయ్యే పార్టీల రాజకీయ భవిష్యత్తు పరిణామాలు ఉండే అవకాశం ఉంది. మరి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.